హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవి సిస్వి. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అనమాట. డైలీ ఇలానే ఉంటుందా అంటే ఇలా ఏం ఉండదు. ఆ రోజు మొత్తానికి ఎందుకో హాలిడే అండి. సండే అయితే మాత్రం కాదనమాట. సో ఆ రోజు బుధవారమో గురువారమో అయ్యింది. సో ఇంక పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఈ టైం అంటే అప్పటికి మార్నింగ్ 6:30 అలా అవుతుందండి. ఇంకా అప్పుడైతే లేచి ఈ ముందైతే వాకిలి తుడిచి ముగ్గు పెడుతున్నాను. చాలా వరకు ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. లేదనుకోండి సెలవు అనుకుంటే మాత్రమే ఉదయం లేచిన తర్వాత ఫస్ట్ వాకిలి జోలికి వెళ్తాను. లేదంటే ఫస్ట్ లంచ్ బాక్సుల ప్రిపరేషన్లో ఉంటాను. ఆ రోజు మొత్తానికి హాలిడే కాబట్టి ఫస్ట్ అయితే బయట వాకిలి దగ్గరకు వచ్చాను. నా కోసం నేను టైం కేటాయించేది ఏదైనా ఉంది అంటే అది మార్నింగ్ వాటర్ తాగే టైం అనమాట. అది 1/2 లీటర్ వాటర్ ఉంటుంది. దాన్ని ప్రశాంతంగా చుట్టూ ఉన్న క్లైమేట్ని చూసుకుంటూ లేదంటే ఫోన్ అన్న చూసుకుంటూ తాగుతాను. అది ఒక 15 మినిట్స్ అయితే అలా టైం తీసుకుంటాను అనమాట. ఇంక ఈ లోపు అయితే మా మేడం గారు కూడా లేచారు. బొజ్జోవా బొజ్జోవా టైం ఎంత అయింది చూడు, 7:30 అవుతుంది. గిన్నెలు కడగాలి, టిఫిన్ వేయాలమ్మా. మా అమ్మగా ఈవిడ కరెక్ట్గా నాకు పని ఉన్నప్పుడే లేస్తుంది అనమాట. ఇంకా కొంతసేపు ప్యాంపరింగ్ చేయాలన్నమాట. లేదనుకోండి నా మైండ్ తినేసిద్ది. అందుకని చెప్పి ముద్దుగా ఉన్నప్పుడు ఎక్కువసేపు కూర్చుంటాను. లేదు వర్క్ ఎక్కువ ఉంది, స్ట్రెస్గా ఉంది అనుకుంటే ఒక నిమిషం అలా ఎత్తుకొని నువ్వు కూర్చోమ్మా అని చెప్పేసి టీవీని ఏదో ఒకటి పెట్టి ఆమెను అక్కడ కూర్చోబెట్టేస్తాను. ఇంకా వాటర్ అదంతా తాగేసి ఆమెను కొంతసేపు కూర్చున్న తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నానండి. నేను చాలా వరకు ముందు రోజు నైటే అన్నీ సర్దుకొని పడుకుంటాను. లేచి ఊడ్చామా, నాకేంటంటే ఫస్ట్ ఇల్లు వాకిలి క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించాలని అనుకుంటాను. కాకపోతే మా వాళ్ళు ఇప్పుడైతే 7 కల్లా వెళ్ళిపోతున్నారు. అంతకుముందు అయితే 7:30కి వెళ్ళేవారు. ఒక హాఫ్ అన్ అవరే తేడా. సో ఈ టైంలో లేచి ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండి పూజలు ఉన్నాయి, పిల్లలు వెళ్ళేలోపు పూజ చేయాలి అని అనుకుంటే మాత్రం 4కి 3:30కి కూడా లేచి చేస్తాను. పద్దాక లేవాలన్నా లేవలేం కదండి. కొన్నిసార్లు ఒక్కోసారి బద్దకిస్తాను చూసారా, అలాంటప్పుడు మాత్రం ఆల్మోస్ట్ 5కే లేస్తాను. అంతకు మించి తక్కువ అయితే లేవనమాట. మనకి ఇల్లు క్లీనింగు అనేది ఏంటంటే అదొక మెడిసిన్ అనమాట. మన మైండ్ బాగోకపోయినా లేదంటే స్ట్రెస్ ఎక్కువైపోయినా నేనేం చేస్తానంటే ఫస్ట్ నా ఎదురు అంతా క్లీన్ చేసుకుంటాను. దాన్ని చూసుకుంటే ఎక్కడ లేనంత మనశ్శాంతి, ఎంతో మనం ఏదో కూడబెట్టేసినంత ఆనందం వచ్చేస్తుంది అనమాట. నాకు అదొక మెడిసిన్లా ఉంటుంది. ఇది వచ్చేసి స్టవ్ అనమాట. నేను 99.9% ముందు రోజు నైటే స్టవ్ అయితే క్లీన్ చేసి పడుకుంటాను. సెలవు అనుకుంటాం కానీ అండి ముందు మనకి బద్ధకం వచ్చేసిద్ది లేద్దాంలే అని చెప్పేసి. దానికన్నా స్కూల్ ఉంటేనే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చట్నీకి అని చెప్పేసి పల్లీలు వేస్తున్నాను. అలాగే ఈరోజు టిఫిన్ అయితే పెసరట్టు అయితే వేస్తున్నాను. ఏంటోనండి వీడియోస్ ఎడిట్ చేసే టైం ఉండట్లేదు. అందుకని చెప్పేసి కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి పెసరట్టు పిండి అందరూ వేసుకునేదే కదా, అందులో ఏముందని చెప్పేసి నేనైతే పెసరట్టు పిండి వేసేసి ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నెలు వాష్ చేస్తున్నాను. సెలవు కాబట్టి మన డే అనేది ఇలా ఉంటుంది. స్కూల్ ఉందనుకోండి చచ్చినట్టు ముందు రోజు నైటే నాకేంటంటే ఉదయం లేచేసరికి ఇల్లు క్లీన్ అందరికీ అలానే ఉంటుంది. నాకు కొంచెం కోపం తెచ్చుకోకుండా ఓపికగా చేసుకునే వాళ్ళు ఉంటారు. నాకేంటంటే కోపం వచ్చేసిద్ది అనమాట. ఇల్లు నీట్నెస్ విషయంలో మాత్రమే ఇలా ఎక్కువ వస్తుంది. అంతకు మించి వేరే ఏం ఉండదు. ఇంకా మా వాళ్ళు కూడా లేచి వచ్చారు. స్కూల్ హాలిడే అంటే మా రెండో ఆవిడ చిన్న ఆవిడ ఫస్ట్ లేస్తారు కానీ మా పెద్ద ఆవిడ మాత్రం 8:30 9ంటికి లేచినా కానీ పొద్దున్నే లేచినట్లే అనమాట. కాకపోతే నేను ఇంకా వాళ్ళని విసిగించను అనమాట. ఒక్కరోజే కదా, డైలీ మార్నింగ్ 5కి 5:30కి అలా లేవాల్సి వస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడ క్లీన్ చేసేసాను. గిన్నెలు కూడా ఇంకా బట్టలు అంటారా ముందు రోజు నైటే వేసేసి ఆరేసేసాను. ఇంకా క్లీనింగ్ వర్క్స్ అంతా అయిపోయినాయి. ఇంక ఇక్కడ వచ్చేసి పెసరట్టు అనమాట. మీ అందరికీ ఎలా వస్తుందండి పెసరట్టు అంటే నాన్ స్టిక్ అనుకోండి, ఏ దోశ వేసినా లేచి వస్తుంది. ఇది వచ్చేసి
ఐరన్ అనమాట. ఇది క్యాస్టర్ ఐరన్ అంటారేమో. అప్పట్లో క్యాస్టర్ ఐరన్ అనే ఇది రాకముందే ఇది నేను తీసుకున్నాను. ఇది తీసుకొని ఆల్మోస్ట్ 7 years పైన అవుతుందనమాట. కానీ పెసరట్టు ఎంత బాగా వస్తుందోనండి. కొంచెం వేడి అవ్వగానే వాటర్ అంతా పైన డ్రై అయిపోయిన తర్వాత ఒక్క డ్రాప్ ఆయిల్ వేసి ఆనియన్ రుద్దుతాను. చూస్తూ ఉండండి. ఒక్కొక్క దోశ కూడా ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందో. అతుక్కోదండి. నేను అందులోనూ పెసరట్లో రైస్ కూడా ఒక గుప్పెడే వేస్తాను. ఎంత క్వాంటిటీ తీసుకున్నా రైస్ మాత్రం ఒక గుప్పెడు లేదా 2 గుప్పెళ్ళు, అంతకన్నా ఎక్కువ అయితే తీసుకోను అనమాట. నాకేంటంటే పెసరట్టు కాలిందా లేదని డౌట్ అనమాట. ఇక దాన్ని ఏం చేస్తాను, ఇలాగ పెనం మీద దోసని గరిటెతో అదుముతూ ఉంటాను. లేదనుకోండి డాట్ లాగా పెడతాను. అందులో కూడా వేడెళ్ళి దోశ బాగా కాలుతుంది అని. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు కదా, నాకు అది ఒక అలవాటు అనమాట. ఇంకా ఈ దోశ వేసాను. అలాగే ఇది వేసిన రోజు చేపల పులుసు వీడియో పెట్టాను కదండి, అదైతే చేశానన్నమాట. సో ఇది ఆ రోజు వీడియో. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి ఛానల్లో ఉంది చూడండి. అలాగే మీరు చేసేదే పనా, మేము చేయమా, దీన్ని కూడా యూట్యూబ్లో అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు. యాజ్ ఏ యూట్యూబర్గా నేను ఎలా చేస్తాననేది అయితే మీతో షేర్ చేస్తున్నాను. అలా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది నా మార్నింగ్ రొటీన్ అనమాట. అలాగే ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇంక ఇది వచ్చేసి ఆ రోజు చేసిన చేపల కూర అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.